అందంగా కనిపించే రామాపురం అనే గ్రామంలో శాకాహారం మాత్రమే తింటూ శాంతంగా బతికి ఆమె పేరు రాజ్యం. హబ్బా, గుత్తి వంకాయ గుత్తి వంకాయే అని లొట్టలేసుకుని తింటూ ఉంది రాజ్యం. తినడమైతే తింటుంది గాని ఆమె మనసులో మాత్రం కొడుకు పెళ్లి గురించే ఆలోచన. అందరికీ పెళ్లిళ్ళవుతున్నాయి, నా కొడుక్కి మాత్రం అవ్వట్లేదు. అత్తయ్య అనిపించుకునే అదృష్టం నాకుందో లేదో, నా కొడుక్కి పుట్టే పిల్లలతో నేనెప్పుడు ఆడుకుంటానో ఏంటో అనే మనసులో అనుకుంటూ తిని తిండి మీద మాత్రం ధ్యాస లేకుండా ఉంది. ఇంతలో పురోహితుడైన వేటూరి సీతారామ శర్మ అక్కడికొచ్చాడు. అమ్మా, భోంచేస్తున్నారా? సంతోషం అంటూ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుని తను చెప్పాలనుకున్న విషయం చెప్పడం మొదలెట్టాడు. అమ్మా, పక్క ఊర్లో రంగారావని బాగా ఆస్తున్నోడే, పేరు పలుకుబడి ఉంది. ఒక్కతే కూతురు, కట్టం కూడా బాగానే ఇస్తారు అని శర్మ వాళ్ళ ఆస్తి గురించి అంతస్తుల గురించి చెప్తూ ఉన్నాడు. రాజ్యం మాత్రం మిరియాల చారుతో అన్నం తింటూ ఉన్నింది. నీ అబ్బాయికి సరైన జోడి అమ్మా, మీరు సరే అంటే సంబంధం మాట్లాడతాను మరి అంటూ పొగడ్తల మీద పొగడ్తలు గుప్పిస్తున్నాడు. అదంతా విన్న తర్వాత రాజ్యం గారు శాంతంగా, అదంతా పక్కన పెట్టుగాని ఆ ఆస్తంతా అమ్మాయికేనా? అన్నాదమ్ముడు ఎవరైనా ఉన్నారా? అబ్బా, అదేం లేదమ్మా, ఆస్తంతా అమ్మాయికి. కాకపోతే అమ్మాయికి అంటూ నీళ్లు నములుతూ ఉన్నాడు. ఈ విషయం రాజ్యం గమనించింది. మేమైన అమ్మాయికి పూర్తిగా చెప్పు. అదే అదే అమ్మా, అమ్మాయి కాస్త ఎక్కువగా తింటుంది. ఒక్కటే కూతురు కావడంతో కాస్త గారాభం ఎక్కువ. అయ్యో, అదే ఉందిలే. కట్నం అడిగినంత ఇస్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు సర్దుకోలేవా ఏంటి? అయినా ఆరోగ్యంగా తింటే ఏం తప్పు చెప్పు అనగానే శర్మ కాస్త ఊపిరి పీల్చుకొని, మీరలా సెలవిచ్చారు, చాలా సంతోషం. వెంటనే ముహూర్తాలు పెట్టిచ్చేస్తాను అంటూ అన్నం తిన్న తర్వాత తాంబూలా లాంటి వార్త చెప్పాడు. వెంటనే రాజు ఒప్పుకుంది. రాజ్యం కొడుకైన శేఖర్కి రంగారావు కూతురు మీనాక్షికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. కొన్ని రోజులు మీనాక్షి శేఖర్లు అన్యోన్యంగా ఉన్నారు. వంట పనంతా రాజ్యం చూసుకునేది. తర్వాత ఆమెలో అత్తగారి అహం మొదలైంది. అయినా నేనెందుకు చెయ్యాలి, నా కోళ్ళుంది కదా, తనే చేసి పెట్టాలి అనుకొని రాజ్యం మీనాక్షి దగ్గరికి వెళ్ళింది. మీనాక్షి కుర్చీలో కూర్చొని నవలలు చదువుకుంటూ ఉంది. అమ్మా మీనాక్షి, ఇక నుంచి ఇంటి బాధ్యతంతా నీదేనమ్మా, ఏదో నువ్వు పెడితే తింటా అంటూ వంట తన్నే చేయమని చాలా మర్యాదగా చెప్పింది. అంతకుముందే భర్త కూడా ఈ విషయం చెప్పి ఉండడంతో మీనాక్షి సంతోషంగా ఒప్పుకుంది. సరే అత్తయ్యా అని సంతోషంగా అంగీకరించింది. వంట బాధ్యత పూర్తిగా ధనా తీసుకుంటే తనకు నచ్చిన వంటకాలు తిని శుభ్రంగా పడుకోవచ్చని మీనాక్షి మనసులో ఇంకొక ఆలోచన కూడా ఉంది. తర్వాత రోజు ఉదయం రాజ్యం పడుకుని ఉండగా మీనాక్షి మజ్జిగతో వచ్చింది. అత్తయ్యా లేవండి, అత్తయ్యా అంటూ ఆప్యాయంగా లేపింది. రాజ్యమేమో బద్ధకంగా నిద్రలేచింది. మజ్జిగ తాగండి అత్తయ్యా అని మజ్జిగ అందించింది. రాజ్యం మజ్జిగ లోట అందుకొని తాగడంతో తన నిద్రమత్తు వదిలిపోయింది. అబ్బా, అదిరిపోయిందమ్మా, ఇంత మంచి మజ్జిగ నేనెక్కడా తాగలేదే అని మీనాక్షిని పొగిడింది. కోడలికేమో ఆ మాటలకి సిగ్గు ముంచుకొచ్చింది. శబాషమ్మాయి, త్వరగా రెడీ అయ్యి రండత్తయ్యా, టిఫిన్ రెడీ చేస్తాను అంటూ మీనాక్షి వెళ్ళిపోయింది. రాజ్యంకి చాలా సంతోషం వేసింది. రాజ్యం స్నానం చేసి రెడీ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చింది. మీనాక్షి అక్కడికొచ్చింది. టిఫిన్ వడ్డించమ్మాయ్. రెడీగా ఉందత్తయ్యా, ఇదిగో ఇడ్లీ చికెన్ కర్రీ అని సంతోషంగా చెప్పింది. నాన్ వెజ్ కర్రీ చూడగానే రాజ్యంకి కళ్ళు తిరిగిపోయాయి. ఎందుకంటే రాజ్యం శాకాహార ప్రియురాలు. ఏంటమ్మా ఇవే అంటూ ఆశ్చర్యపోయింది. ఏంటత్తయ్యా, నచ్చలేదా? అందుకే ఇంకో టిఫిన్ కూడా రెడీ చేశాను. దోశ పాయ అత్తయ్యా, ఒక్కసారి తిన్నారంటే నన్ను జీవితాంతం నెమరేసుకుంటూనే ఉంటారు అనగానే రాజ్యంకి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అయ్యో అత్తయ్యా, అత్తయ్యా అంటూ మీనాక్షి అత్తయ్యని తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది. వయసు వల్లొచ్చిన అలసట అనుకొని మీనాక్షి తన పనుల్లో తను నిమగ్నమైంది. అత్తయ్య రాజ్యంకి కళ్ళు కూడా నాన్ వెజ్ ఐటమ్సే వచ్చి భయపెడుతున్నాయి. కొద్దిసేపటికి మీనాక్షి అత్తయ్య దగ్గరకొచ్చింది. అత్తయ్యా, నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని వంటలు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. అందుకే మధ్యాహ్నం మంచి భోజనం చేసి పెట్టాను, రండి అంటూ చాలా దీనంగా ముఖం పెట్టి చెప్పింది.
ఇప్పుడు రండి, మీరు కాస్త భోంచేదురు గాని అని అత్తయ్యని తీసుకొనొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టింది. రాజ్యం కూడా తనకు తాను సర్ది చెప్పుకొని సంతోషంగా వచ్చి అక్కడ కూర్చుంది. ఐటెం చూస్తే నన్ను మెచ్చుకుంటారత్తయ్యా. తందూరి చికెన్, రాగి సంకటి, తలకాయ కూర, ఇదిగో ఇదైతే స్పెషల్ మటన్ బోటి గోంగూర అనగానే రాజ్యం అత్తయ్యకి వాంతులు మొదలయ్యాయి. పరిగెత్తుకుంటూ పెరట్లోకెళ్లి వాంతులు చేసుకుంది. కోడలు మీనాక్షికి ఏమీ అర్థం కాలేదు. అమ్మో, ఈ పిల్ల నన్ను చంపేస్తుంది, ఓసేయ్ ఓసేయ్ అని కోపంగా పిలిచింది. మీనాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. ఏంటత్తయ్య పిలిచారు అంటూ అమాయకంగా అడిగింది. మీనాక్షి అమాయకత్వానికి రాజ్యం కోపం నశాలానికి ఎక్కింది. పిలవలేదే, అరిచాను. ఆ దిక్కుమాల శవాలు నాకు పెట్టకు. అయినా సచ్చిన కొరని మేకని ఎలా తింటారే తల్లి? బ్రతికుండగా మనం తినలేం కదత్తయ్యా, అందుకే చచ్చాక వండుకొని తింటున్నాం అని ఏమీ తెలియనట్లు అమాయకంగా చెప్పింది. ఆ తిండి నాకొద్దమ్మా, రాత్రైనా నాకు కొంచెం మనుషులు తినేవి పెట్టు. ఈ దిక్కుమాల వంటలు తింటే వీడితో పాటు నేను కూడా సచ్చేలా ఉన్నాను అంటూ కోపంగా చెప్పింది. మీనాక్షికి తను ఏం తప్పు చేసిందో అర్థం కాకపోయినా అత్తయ్య గౌరవం కోసం సరే అని తల ఊపింది. సరే అత్తయ్య, మీ మాట నేను కాదన్నానా? మీకు ఎలా కావాలంటే అలా చేసి పెడతాను. కృష్ణారామా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? ఇద్దరు అలవాట్లు వేరుగా ఉంటే ఎంత నరకంగా ఉంటుందా అని బెడ్రూంలోకి వెళ్ళింది. రాజ్యం అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. ఈ చిరాకుకి ఆమెకి ఎప్పుడో నిద్ర పట్టింది. అత్తయ్యా అత్తయ్యా అని పిలవడంతో రాజ్యం లేచింది. ఇప్పుడు మాత్రం మీరు ఎగిరి గెంతేసి నన్ను ముద్దు పెట్టుకుంటారు, రండి తిందురు. నాకంత ధైర్యం లేదే తల్లి, ముందు ఏం చేశావో చెప్పిచావు, మళ్ళీ తట్టుకునేంత ధైర్యం నాకు లేదు అని ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా అడిగింది. కాని మీనాక్షికి తను చేసిన వంటల మీద పూర్తి నమ్మకం ఉండడంతో రండి రండి అంటూ తీసుకెళ్ళింది. ఇక రాజ్యం కూడా కాదనలేక వెళ్ళింది. కాని మనసులో రాజ్యంకి ఏదో మూల భయం ఉంటూనే ఉంది. అత్తయ్య, జొన్న రొట్టెలు అండ్ కీమా, అబ్బో చాలా బాగుంది. ఈ వాసన చూస్తేనే మా వీధిలో నన్నందరూ మెచ్చుకునేవారు తెలుసా. అందులో జొన్న రొట్టెలు కదా, మీకు చాలా మంచిది అంటూ తను చేసిన వంటల గురించి చెప్తూ చాలా గర్వంగా చెప్పుకుంది. ఓసే, నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? మళ్ళీ నాన్ వెజ్ వండావేంటే? ఈ దిక్కుమాలిన మాంసాహారం నేను తిననే, నీకెన్నిసార్లు చెప్పాలి? నాకు వీటిని చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయే తల్లి అని ఏడవలేక కోపాన్ని దిగమింగుకుంటూ చెప్పింది. అదేంటత్తయ్యా, ఈ మధ్య గుడ్డుని వెచ్చేశారు కదా, మీకు తెలీదా? మీరేం భయపడకుండా ఈ గుడ్డును తినండి, గుడ్డు శాకాహారమే అంటూ తనే ఆ గుడ్డు చేత్తో తీసుకొని అత్తయ్యకు తినిపించడం మొదలుపెట్టింది. రాజ్యంకి వాంతులతో పాటు జ్వరం కూడా వచ్చేసింది. ఓసేయ్ అని రాజ్యం గట్టిగా అరిచింది. ఆ అరుపుకి మీనాక్షి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. రాజ్యం వెంటనే నోటిని పుక్కిలించి మరీ కడుక్కుంది. మీనాక్షి మరియు అతని భర్త మాత్రం ఆ రోజు జొన్న రొట్టెలు, అండా కీమా తృప్తిగా తిన్నారు. తర్వాత రోజు ఉదయం ఎవ్వరూ లేపకముందే రాజ్యం నిద్రలేచి వంట చేయడం మొదలుపెట్టింది. కట్టం బాగా ఇస్తారా? ఆస్తి బాగా ఉందని మాత్రమే ఆలోచించాను. ఆ అమ్మ ఏం తింటుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. నా కర్మకి నేను అనుభవిస్తున్నా అంటూ ముద్దపప్పు వండుకోవడం మొదలుపెట్టింది. అందుకే కట్నం గురించి కాకుండా అలవాట్ల గురించి ఆలోచించుంటే చాలా మంచిది.